మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే మంత్రి వివేక్ ప్రాతినిధ్యం వహిస్తున్న చెన్నూరు నియోజకవర్గంలోని ప్రభుత్వ కార్యాలయాలు అవినీతికి నిలయాలుగా మారాయి. 2 సంవత్సరాలుగా తన ఇంటి పేరు మార్పు కోసం చెన్నూరు మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని, మామూలు ఇస్తేనే పని అవుతుందంటూ చెన్నూరు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ అంటున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేశారు వికలాంగ రిటైర్డ్ తహసీల్దార్ నియాజుద్దీన్. 2 రోజుల్లోగా తన సమస్య పరిష్కరించకపోతే చెన్నూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటూ అధికారులను హెచ్చరించారు నియాజుద్దీన్. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం గుడిపేట జాతీయ రహదారిపై నిన్న రాత్రి ఆర్టీసీ బస్సులో పొగలు వచ్చిన ఘటన కలకలం రేపింది. కోరుట్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు మంచిర్యాల నుంచి కోరుట్లకు వెళ్తుండగా బ్రేక్ లైనర్లు పట్టేయడంతో బస్సులో నుంచి పొగలు రావడంతో డ్రైవర్ అప్రమత్తంగా వివరించి రోడ్డుపై బస్సు నిలిపివేసి ప్రయాణికులను దించివేశాడు. ఘటనా సమయంలో బస్సులో 77 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా తెలుస్తున్నది. కుమ్రం ఆసిఫాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి పంజా విసురుతోంది. రాష్ట్రంలోని అత్యల్ప ఉష్ణోగ్రతలు ఏజెన్సీ ప్రాంతాల్లో నమోదవుతుండడంతో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. స్వెట్టర్లు, చలిమంటల ద్వారా ప్రజలు చలి నుండి రక్షణ పొందుతున్నారు. రాబోయే రోజుల్లో మరింతగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు అప్రమత్తంగా ఉండాలంటూ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.